అయితే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అంటారు? ఏలినాటి శనిలో మేషరాశిలో ఉన్న వారి వ్యాపారస్తులకి కొత్తగా వ్యాపారం చేద్దాం అన్న వారికి ఒక చిన్న రెమెడీ చేసుకుంటామండి. ఆ చిన్న రెమెడీ కూడా ఏదో కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. ఒక చిన్న పని. శనివారం పూట వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త మనకి పెసలు దొరుకుతాయి. ఈ పెసలు దొరుకుతాయిగా ఆ పెసలు నానబెట్టమనండి. పెసలు అదేంటది తొక్కుతా ఉన్న పెసలు. తొక్కతో అంటే మనకి దాన్ని ఏమంటారు ప్రాసెస్ చేయని పెసలు. పచ్చ పెసలు అంటారు. సాయిపప్పు లాగా కాకుండా ఒక జస్ట్ ఎలా ఉన్నాయి అట్లా నానబెట్టేసి ఈ నానబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే గారెల రూపంలో వేసినా పర్వాలా, అంటే గారెలుగా వేసి పెడతా అన్నా ఓకే, లేకపోయినా కూడా అవి తీసుకువెళ్ళి కొత్తిమీర ప్లస్ మనకి ఆకుకూరలో తోటకూర ఈ రెండు కలిపి, కొత్తిమీర ఎందుకు పెట్టాలో చెప్తాను మీకు. దానిలో చాలా లాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శనిలో అది లాజిక్ భలే లాజిక్ అది చెప్తాను మీకు. ఇవి రెండు కలిపి బెల్లంతో మన ఆవుకి ఇలా చేత్తో పెడితే ఏది పెట్టకూడదు, మళ్ళీ ఆవుకి ఇలా ఉందో అలా పెడితే 100% ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది ఏ వారం ఏంటి? కొత్తిమీర, తోటకూర ప్లస్ పెసలు ఈ మూడు పెడితే ఓకే. లేదు గారెల రూపంలో వేస్తాం, గారెలుగా పెడితే అది తీసుకెళ్లి ఓసారి పెట్టాలి. అది నేను చెప్తాను. ఇలా పెట్టగలిగితే అది ఏ వారం పెట్టాలి? బుధవారం పెట్టాలి. గారెలు అయితే బుధవారం, ఇది అయితే బుధవారం పెట్టాలి. గారెలు తీసుకొని గారెలుగా మనం వేసుకొని ఆ గారెలు ఏం చేస్తారంటే కొంతమంది దానికి మధ్యలో బొక్క పెట్టాలండి. ఎందుకు బొక్క పెట్టాలంటే కామన్గా ఏంటంటే మనకి ఇట్లా వేస్తుంటారు, అలా వేయకూడదు. గారెకి వడలాగానే కాస్త బెజ్జం ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడైతే గారెల్లో బెజ్జం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొందరగా వెళుతుంది. అది తీసుకువెళ్ళి కరెక్ట్ గా 2 కుక్కలకి, నల్ల కుక్కలకి పెట్టమనండి. చాలా ప్రశస్తిగా మనకు వస్తాయి. లేదు అలా మేము పెట్టలేము, ఆవుకు పెట్టమని. ఆవు తిందు, రైట్ తీసేయండి. 4 విషకాళ్ళకి పెట్టండి. 11 రూపాయల కాడికి ఇచ్చేసి వాళ్ళకి 4 కాడికి పెట్టండి. ఒక్కొక్కటి 11 రూపాయలు ఇవ్వండి. 6 పెట్టండి, లేదా 5 పెట్టండి, లేదా 3 పెట్టండి. ఇలా పెట్టండి. మీ డబ్బులు వ్యాపార పరంగా డెవలప్మెంట్ రాకపోతే అడగండి. ఎందుకనంటే ధనానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఏలినాటి శనిలో ఇది బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక రెమెడీ, ఇట్స్ వెరీ గుడ్ రెమెడీ అనమాట. ఏదో 100 వేలు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయండి, మీరు ఆ లాభాన్ని చూడండి. ఎందుకంటే మనకు కూడా ఎందుకని అంటున్నామంటే ఇది దానివల్ల ఉపయోగపడే అవకాశం ఉంది. యోగాన్ని ఇస్తుంది. డబ్బు పరంగా ఏలినాటి శనికి కొంత ఇబ్బంది తొలగించడానికి పనికొస్తుంది. కాబట్టి అది చేయండి, మంచి ప్రశస్తిగా ఉంటుందని చెప్పవచ్చు.